మాట్లాడవే. ఓకే. గోపి ఏమైంది? హాయ్. హాయ్. ఇఫ్ యూ డోంట్ మైండ్ లిఫ్ట్ ఇస్తారా? అటుమంటు ఉన్నాడు, ఎవడైనా మీకు లిఫ్ట్ ఇస్తాడు, రండి. థ్యాంక్ యూ. ఆ మాట నేను చెప్పాలి. బ్యాగ్. ప్రియా. పాపి. గోపి, సాఫ్ట్వేర్ ఇంజనీర్. చాలా సాఫ్ట్గా ఉన్నారు. థ్యాంక్ యూ. మీరు ఎక్కడికి? మీరెక్కడికి? హైదరాబాద్. నేను కూడా హైదరాబాదే. అదేంటండి ఇందాక నేను హైదరాబాద్ అంటే మీరు కూడా హైదరాబాద్ అన్నారు. మీరు ఢిల్లీ అని ఉంటే నేను ఢిల్లీ అనేదాన్ని. అదేంటి? ఎక్కడికి వెళ్ళాలో తెలియదు కాబట్టి. మీకు మీ అమ్మ నాన్న లేరా? ఉన్నారు, వాళ్ళ నుంచే పారిపోయి వస్తున్నాను. అదేంటి? రేపు నా పెళ్ళి. మీకు కూడానా? అంటే మీకు కూడానా? మీకా అని పోయి. అంటే నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదు. ఏ ఎందుకు? మీరు ఎవరైనా ప్రేమించారా? లేదు. మరి నేను డిఎస్పీ డాక్టర్ని. ఐజీ కొడుకు నన్ను చూసి లవ్ చేశాడట, అందుకని మా నాన్న ఫోర్స్తో పెళ్లి చేస్తున్నాడు. ఐజీ కొడుకు బాగుంటాడా? నేను అప్సరసనని అనుకోవడం లేదు, కానీ యావరేజ్గా అయినా ఉంటాను కదా. యావరేజా? నిజంగా మీరు అప్సరసనండి. థ్యాంక్స్. ఐజీ కొడుకు అస్సలు బాగోడు. బాగోడంటే కనీసం నాలా కూడా ఉండడా? మీలా ఉండుంటే ఎగిరి గంతేసి మరీ పెళ్లి చేసుకునేదాన్ని. థ్యాంక్స్ అండి. నేను చేసింది రైటా రాంగా? 100% రైట్ అండి. జీవితంలో ఏ విషయంలోనూ కాంప్రమైజ్ అవ్వచ్చు, కానీ మొగుడు పిల్లల విషయంలో మాత్రం కాంప్రమైజ్ అవ్వకూడదు. మీరు వెళ్ళి కూర్చోండి, వస్తాను. ఫోన్. థ్యాంక్స్ అండి. హలో. హాయ్ గోపి. నేను మళ్ళీ చేస్తాను. నా ఫ్రెండ్ అండి. ఐ సీ. మగ ఫ్రెండేనండి. నేను అడగలేదే. ఎందుకో నాకే చెప్పాలనిపించింది. అవురా గోపి, నువ్వెంతటి పాపి. ఏంటి అలా చూస్తున్నారు? మీరు శారీలో చాలా బాగుంటారండి. ఓ థ్యాంక్స్. మీరు మిన్ని వేసుకుంటే ఇంకా బాగుంటారండి. కారాపండి. సారీ అండి, యాక్చువల్లీ మీరు శారీలు చాలా బాగుంటారండి. స్టాప్ ద కార్. సారీ ప్రియా. ఐ సెడ్ స్టాప్ ద కార్. సారీ ప్రియా, నిజంగా మీరు ఇంత సీరియస్గా తీసుకుంటారు అనుకోలేదు. ప్రియా ప్రియా ప్లీజ్, ప్రియా ప్లీజ్, నిజంగా మీ శారీలోనే చాలా బాగున్నారు. ప్రియా ప్లీజ్, నమ్మ ప్రియా. ప్రియా. ఓ షిట్. ప్రియా. 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 ఇదే పాట పోయినసారి కూడా ఇలాగే స్వామి రారా అని పాడారు. ఆ స్వామిగాడు ఎవడో రాలేదు, కానీ ప్రిన్సిపల్ నన్ను కూడా చూడకుండా నా మీదకి చెప్పులు రాళ్ళు విసిరారు. నా మెడికల్ బిల్లుకి 3000, విరిగిన కుర్చీల బిల్లు 10,000 వదిలి. అలానే డాన్స్ ప్రాక్టీస్ ఆపేయమంటారా? అన్నాను, కానీ ఇలాంటి లాగుడు పాటలు పాడితే అక్కడ ఎవరో కూర్చోరు. వేస్తే మంచి బీట్ ఉన్న కత్తి లాంటి సాంగ్ వేయండి. రే, మీరు మంచి నాటు బీట్ ఒకటి వేయండి రా.
అలా వేయండి, లేకపోతే సైలెంట్గా ఉండండి. ప్రాక్టీస్ చేసిన చాలు, టైం అవుతుంది, బయలుదేరండి. మరి కృష్ణుడు? ఇందాక నేను కుర్రాన్ని పంపించానే, చాలా మంచివాడు. ఏమయ్యాడు? వచ్చాడు మేడం. క్లాసికల్ డాన్స్ అనగానే భయపడి పారిపోయాడు. వాడికి అసలు టేస్టే లేదు మేడం. మీరే వాడిని భయపెట్టి బెదరగొట్టుంటారు. మీకు అసలు అబ్బాయిలను ఎలా మేనేజ్ చేయాలో తెలియదు. నేను వెళ్ళి ఇంకొన్ని తీసుకురానా? సరే మేడం, మీరు వెళ్ళి ట్రై చేయండి, మేము ప్రిపేర్ అవుతాం. సర్లే, మీరు డాన్స్ ప్రాక్టీస్ చేస్తూ ఉండండి, నేను వెళ్ళి ఓ బకరాగాని పట్టుకొస్తా. కమాన్ గర్ల్స్, 1 2 3 4. ఓ తెగ చదివేస్తున్నావు కానీ మనకు బయాలజీ లేదు తెలుసా? మనం చదివేది బేకం కాబట్టి. గుడ్ మార్నింగ్. నమస్తే మేడం. మా డ్రామాలో ఓ వేషం ఉంది, మీలో ఎవరైనా చేస్తారా? వద్దులేండి, మీ డ్రామాల్లో ఏసీ వాళ్ళు ఎక్కువ, చూసి వాళ్ళు తక్కువ. 16 మంది అమ్మాయిల మధ్య ఒకటే మగ వేషం. అంత గొప్ప వేషమా మేడం? రేయ్ వద్దు, బక్కరావు అయిపోతావు. మేడం కొంప తీసి కూచిపూడి భరతనాట్యం టైప్ కాదు కదా? అబ్బే, మైకేల్ జాక్సన్ వేషం. అయితే నేనే కరెక్ట్ మేడం. రేయ్ వద్దురా. రే 16 మంది వెయిటింగ్ అక్కడ. మేడం అమ్మో మేడం వద్దు మేడం, వద్దు మేడం, వద్దు మేడం. సార్ మైకేల్ జాక్సన్ గెటప్ అని చెప్పి కృష్ణ వేషం ఏం సార్? ఏంటి మేడం? ఏమో సార్, నేను మాత్రం మా కులం జయకృష్ణుడనే చెప్పాను. వీడు వెంటర్లోనే స్పెల్లింగ్ మిస్టేక్. ఏమైనా సరే వీడి వేషం వేయాల్సిందే. ఎరా వేయొచ్చు కదా సార్. లాస్ట్ టైం ఇలాంటి యాసం వేసిన నేనే గుడ్లు టమాటాలు కొట్టాను సార్. ఇప్పుడు నన్ను అదే యాసం వేయమన్నారు సార్. దొంగ వెధవా, నా మీద కూడా కొట్టావు కదా. అయినా మేడం, ఈ రోజుల్లో ఇలాంటివన్నీ ఎవరు చూస్తున్నారు చెప్పండి? సినిమాలో పాట నచ్చకపోతేనే కుర్రాళ్ళు ఫిష్, టీవీలో ప్రోగ్రామ్ నచ్చకపోతే ఛానల్ మార్చేస్తున్నారు. నా మాట వినండి మేడం, ఇవి చేతులు సత్యాకుండా చెప్పలేవా? భాష ఉంది కదా, తెలుగులో చెప్పు. తెలుగులో మాకు తెలుసు బాబు, తెలుగులో మీరు ఎట్టా పాస్ అయ్యారో మాకు గుర్తుంది. ఫ్లాష్ బ్యాక్ లో మేమే కదా మీకు దేవానంద్. ఏంటి మేడం ఇప్పుడు ఇలాంటి వేషాలు ఎవరు చూస్తారు? వేస్తే మంచి బీట్ ఉన్న కత్తి లాంటి సాంగ్ వేయండి. మీరు మంచి నాటు బీట్ ఒకటి వేయండి రా. చెప్పు భూమా. మీ తమ్ముడిని చంపింది ఎవరో తెలిసింది సార్. ఎవర్రా వాళ్ళు? చెప్తాం కదా సార్, చూపిస్తాను సార్. మీరు అర్జెంటుగా ఇండియా బయలుదేరండి. వస్తున్నా. డార్లింగ్, డార్లింగ్, ఎవరు కావాలి? ఓయ్ ఎవరు నువ్వు? నా సంగతి నేను తర్వాత చెప్తాను. ఇంతకీ యువతివే నువ్వు? డార్లింగ్ డార్లింగ్ అంటూ గాలి దూసుకొచ్చినట్టు దూసుకొస్తున్నావు. నేను నా డార్లింగ్ కోసం వచ్చాను. నా మొగుడు నీకు డార్లింగా? మొగుడా? పెళ్లి కాకుండానే పెళ్ళం ఎప్పుడయ్యావే? ఓయ్ చూసావా, ఈ తాళి ఆయనే కట్టాడు. పురుకోసం కట్టలేదు. ఏమండి డార్లింగ్, ఏమండి డార్లింగ్. ఏంటి డార్లింగ్? డార్లింగ్ ఎవరిది? నీ పెళ్ళాన్నంటుంది. అవును, నాతో కూడా అదే అంది, పెళ్ళాం. పరాయి మగాన్ని మొగుడు అనడానికి సిగ్గులేదు? సిగ్గులేదు. మొగుడిని మొగుడు అనకపోతే మోహన్ బాబు చిరంజీవి అంటారా? డార్లింగ్ ఏంటిదంతా? అదే నాకు అర్థమవుతలేదు. అర్థం కాకుండా కాపురం చేసేస్తున్నావా? పరిస్థితి టచ్ పెళ్ళం అందిగా. చెప్పుకోవడాలేంటి, అనుకోవడాలేంటి అసలు? ఏంటి మీది మీదకి వస్తున్నావు? చుట్టుపట్టి కొట్టానంటేనా? ఏంటి నువ్వు కొట్టానంటేనా? స్టాప్ ఇట్. నా సౌండ్ పొల్యూషన్ పడదు. ఇంతకి బ్రాండ్ ఎవరు, విస్క్ ఎవరు? అదే ఒరిజినల్ ఎవరు అని. అది నేను చెప్తాను. నీ దగ్గర ఒరిజినల్ దా చూపి. కష్టపడి ఆడికి పెళ్ళంగా సెటప్ చేశా. చెడగొట్టకుండా చిల్లర బాగా రాబట్టు. ఆడి మతి మరిపే మనకు మినీ బ్యాంక్. చూడు ఇట్రా, లోపల లోపల ఏంటి గ్లామర్ బాగా సీరియల్ చూసినట్టు చూడాలి. నువ్వు ఓనరు కలిసి ఎంత తెగించారే, నా జీవితంతో ఆడుకున్నారే. పరిస్థితి టచ్చా? దీనికి అంతటికి కారణం కొండరా. ఏంటయ్యా పిలిచావా? కాదు, అరిచాను. దేనికి? చూపిస్తారా? చూడు, అది నువ్వు కలిసి ఎంత తెగించారు. ఇంకోసారి రెంట్ అని నా ఫ్రంట్ కాస్తే ఫ్రంట్ బ్యాక్. పరిస్థితి టచా? లేకపోతే మనతో డార్లింగ్ దా పరిస్థితి టచ్. చలో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.